డ్రెస్సులు అయితే మారుతున్నాం కానీ అమ్మాయి గుర్తుపడితే డౌట్ గా ఉందిరా. ఎవరికైనా ఏదో డౌట్ మీరు ఎవడన్నా నవ్వుతాడు. అసలు నేనే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను. నిజమా? అసలు మీరు ఎవరన్నా నన్ను అడగండి. నేను ఎవర్రా? మరి నువ్వెవరు నన్ను అడుగు. నేనెవరు? కోట. చూసారా మనల్ని మనమే గుర్తుపట్టుకోలేకపోతున్నాం. మీ అమ్మగారిని గుర్తుపడతారండి. కరెక్ట్ కరెక్ట్. ఏంటి ఆవలిస్తున్నారు? రాత్రి నిద్రపోలేదా? అంటే మీరు కూడా రాత్రి నిద్రపోలేదా? అవును. అంటే మీరు నన్ను వెయిట్ 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 నిద్ర రానంత మాత్రాన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు అనుకోవద్దు. ఓకే, ఎవరి గురించైనా ఆలోచిస్తూ పడుకుంటే మనకి నిద్ర లేకపోవడం సహజం. సో వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఎన్నవనరా ఎన్నవా? వాళ్ళిద్దరం వచ్చిన లవ్ లేదంట, జస్ట్ ఫ్రెండ్షిప్ అంట. మా అమ్మాయి తెలిచేసింది. కంగారు పడకండి, క్లైమాక్స్ దాకా ఇంటే మీరే మ్యాడ్ మ్యాక్స్ అవుతారు. ఏదో మా డాడీ నేర్పించడానికి చేస్తున్నాను తప్పించి కనపడిపోతున్నారేట్రా? బండి వెళ్ళిపోయి చాలా సేపు అయింది. డోంట్ వరీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతో కాలం ఓన్లీ ఫ్రెండ్స్ గా ఉండలేరట. మన స్నేహం కూడా త్వరలోనే లవ్ గా మారాలని ఆశిద్దాం. అసలు మీరు నాకు అర్థం కారండి. త్వరలోనే అర్థమవుతా. బాయ్ దెన్. బాయ్. ఏం రివర్స్ అయిందంట్రా? మరి అదే మ్యాడ్ మ్యాక్స్ అంటే. డాడీ గుర్తుపట్టాలే డాడీ. గుర్తుపట్టేసావా? మారు వేషాలు వేసుకునేవి. దీన్ని మారు వేషాలు అనరు, వేషాల మార్పు అంటారు. ఓకే. అంటే లాస్ట్ టైం నవల్ ఐడియాలో దెబ్బతిన్నాం కదా అని పాత సినిమా ఒకటి ఫాలో అయ్యాను. దాంట్లో ఎన్టీఆర్ జస్ట్ కళ్ళతోడు మార్చాడంతే. బ్లాక్ లో టికెట్ కొన్నవాడు కూడా సినిమా అయిపోయేదాకా గుర్తుపట్టలేదు. అలాగే అమ్మాయి గారు కూడా మళ్ళీ బ్యాడ్ టైం. రాజులు రాజ్యాలు పోయాక చివరికి బ్లడీ పూల్ లాగా ఈ స్విమ్మింగ్ పూల్ లో బకెట్ నీళ్లు పెట్టుకుని స్నానం చేస్తున్నాను. అదే మీరు చేసిన తప్పు. మీ దగ్గర డబ్బు ఉంది కానీ బ్రెయిన్ లేదు. ఓ స్టేజ్ వరకు అప్పు తీసుకున్నవాడు భయపడతాడు, ఆ తర్వాత అప్పు ఇచ్చిన వాడే భయపడాలి. మీద రెండో స్టేజ్. అందుకని అల్లరి మాని చిల్లర వసూలు చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పొట్టి ఫైనాన్సర్ గారిని తుప్పని పేల్చైనా లేకపోతే ఏంటి డాడ్? నా డార్జిలింగ్ కి చిన్న గిఫ్ట్ కొంటానంటే డబ్బులు లేవు అన్నాడు వీడు. కృష్ణ అన్నావా? అన్నాను రామా. కొనే గిఫ్ట్ ఏంటో తెలియకుండా క్యాష్ అలాగే ఇవ్వటం. ఏం కొంటావు మ్యాన్? ఏం కొంటానంటే ఈ స్విమ్మింగ్ పూల్ అంత బంగారం కొని ఇచ్చేస్తాను. దానికి హైదరాబాద్ అంత డబ్బు కావాలి. ఎక్కడి నుంచి తెమ్మంటావు? పోనీ ఏదో చీప్ గా చందన బ్రదర్స్ బట్టల షాప్ కొనిద్దాం. అప్పుడు మేము బట్టలు ఇప్పుకొని తిరగాలి. డాడ్, దిస్ ఇస్ త్రీ మచ్. నో, ఇంకా అమ్మాయి నేను లవ్ చేయట్లేదు. బాబు ఆపండి మ్యాన్. సెక్రటరీ ఏదో సెటిల్ చేయి. ఓ లక్ష ఇవ్వండి, లక్షణంగా ఓ నక్లెస్ కొనిస్తాడు. ఇది సరదాగా ఆడుకునే ఆట. నువ్వు చెక్కు క్యాష్ అన్నావు అనుకో, ఈ నెల జీతం ఉండదు. అయ్యో, ఓడిపోయేదాకాడు. కూరలోడేంట్రా డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నాడు. హలో, ఏంటి పైకి చూస్తున్నా? మా ఇంటికి వాసాలు లేవు. మీరు ఆకాంక్ష ఫాదర్ కదా? అందుకే కదా ఇంత టీవీగా ఉన్నాను. ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? ధైర్యం, అమ్మాయి బయటికి రాదు. కావాలంటే నువ్వే లోపలికి వెళ్ళి. జఠరాశయం పగిలిపోద్ది. అవును, ఇంతకీ నా కూతురుతో నీకేం పని? ఏం లేదు సార్, ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. నా లైఫ్ లో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ మీ అమ్మాయి. అందుకే మీ అమ్మాయికి గ్రీటింగ్ కార్డు ఇచ్చేద్దామని వచ్చాను. ఇట్లాంటి గ్రీటింగ్ కార్డ్స్ రేషన్ కార్డులు తీసుకునేటువంటి ఆచారం మా వంశంలో లేదు. మా అమ్మాయి కూడా ఇంటలేదు. ఎక్కడికి వెళ్ళింది? అదే టూర్కి వెళ్ళింది. ఏ ఊరు? ఎవరో మాకేం తెలుసు. లోపల ఉంది, అడుగు. ఇంట్లో ఉందా? అంటే ఇంట్లో ఉన్నది పని మనిషి దాన్ని చెప్పెళ్ళిందేమో అని అడ్డగమ్మంటున్నాడు. పోన్లేదు సార్, ఈ రోజు నేను కూడా శ్రీశైలం వెళ్తున్నాను. మంచిది, శివుణ్ణి అడిగానని చెప్పండి. ఈ కార్డు నేను ఇస్తాలే బాబు. ఇప్పుడు విజిలేసింది ఎవరు? నేనేనమ్మా. ఆ విజిల్ చంటిది. కరెక్ట్ అనమ్మా, చంటిదే. ఇప్పుడే వచ్చి ఈ కార్డు ఇచ్చి మీ బాబుకు విజిల్ నేర్పి రేపు ఏదో టూర్కి వెళ్తానని చెప్పాడు. టూర్ కా? ఏ టూర్ కి? శ్రీశైలం. తలకోన. అయితే డాడీ నేను కూడా తలకొని వెళ్తాను. తప్పకుండా వెళ్ళుకోనా. ఓ 10,000 ఇస్తాను, హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేయి. ఇదేంటి డాడీ సడన్ గా నీలో ఇంత చేంజ్? ఇప్పుడు నేను మారిన తండ్రినమ్మా. వాట్స్ ఇట్? నా డార్జిలింగ్ తలకొని వెళ్తుందా? డార్జిలింగ్ కాదన్నా, డార్లింగ్. నా డార్లింగ్ ఎక్కడుంటే అక్కడే నాకు డార్జిలింగ్. డాడీ నేను కూడా తలకొని వెళ్తాను.
నువ్వు వెళ్ళకపోయినా నేను పంపిస్తాను మ్యాన్. థ్యాంక్ యూ. నాయన అడవి రామా, ఆ, నువ్వు తలకోని వెళ్ళగానే సంబరం కాదు, ఆ పిల్లను నువ్వు ఎలా ప్రేమించాలో నేను ఒక ఐడియా ఇస్తాను. నువ్వు కూడా నాకు వైడియాలు ఇస్తావా? సరేలే, ఒక వైడియా అయ్యి. రా. తలకోన అడవుల్లో ఒంటరిగా ఆ పిల్ల వస్తుంటది. హఠాత్తుగా 10 మంది రౌడీలు దూకారు. అంతే, నువ్వు కూడా వాళ్ళ మీద దూకాలి. ఫైట్, ఒక పెద్ద ఫైట్. ఆ తర్వాత నేల నిండా రక్తం. ఎవరిది? నాదా? కాదు, శవాంది. అదే, ఆ శవం నాదా అని. నీదు కాదు రామా, మనం అరేంజ్ చేసిన కోయివాడిది. ఓహో, ఆ, నేను ఐడియా ఇస్తా, నేను ఐడియా ఇస్తా. ఈ ఆ అమ్మాయి ఒంటరిగా అడవిలో తిరుగుతోంది. ఇంతలో పెద్ద పులి అమాంతం అమ్మాయి మీద దూకింది. నువ్వు ఊరుకుంటావా? నువ్వు అప్పుల మీద దూకావు. ఆ పులూరుకుంటుందా? ఇరానీ బిర్యానీ లాగా హ్యాపీగా నన్ను తినేసి పక్కకెళ్ళి ఒక సిగరెట్ కాల్చుకుని పాన్ బారేసుకుని రిలాక్స్ అవుతుంది. ఒరేయ్, పెద్ద పులికే భయపడితే నువ్వు వీరుడు ఎలా అవుతావు మ్యాన్? ఈ పెద్ద మనుషులు చెప్పిన ఐడియాలు చాలా బాగున్నాయి. ఐడియాకు 1,00,000 చొప్పున 2,00,000 తీసుకో. నీకిచ్చిన 2 లక్షలు మా ఇల్లు తాకట్టు పెట్టించినవి. ఈ విషయం గుర్తు పెట్టుకుని నువ్వు హాయిగా వెళ్ళి అమ్మాయితో తిరిగిరా. ఓకే, విజయమో వేరు స్వర్గమో తెలుసుకునే వస్తాను. బాబు, ఆ, నువ్వు ఆ అమ్మాయితో కాకుండా ఒంటరిగా తిరిగి వచ్చావు అనుకో, తాకట్టు పెట్టడానికి కూడా మా దగ్గర ఏమీ లేవు, దుద్దులు కళ్ళజోడు తప్ప. ఒరే ఎంఎస్కో, నేను తలకోన వెళ్తుంటే నువ్వు ఎదురొచ్చావు. నాకేదన్నా అయిందో నీ జీవితం చిరిగిన నవ్వలైపోద్ది. నాకు నా నవలకి ఏం ప్రమాదం లేదమ్మో, ఎందుకంటే మీరు తలకోన వెళ్ళరుగా. ఛీ, అపశకున పక్షి. శుభశకునమే తల్లి. వరస్ట్ తండ్రి టూరిస్ట్ కూతురు ఫారిన్ నవల్లో కూడా సేమ్. హీరో శ్రీశైలం వెళితే హీరోయిన్ కూడా అక్కడికి వెళుతుందేమోనని తండ్రి అనుమానించి కూతుర్ని రూట్ మార్చి తలకోన పంపిస్తాడు. అంటే డాడీ నన్ను అనుమానించి నా రూట్ మార్చాడన్నమాట. ఆ, హీరో వెనకాల హీరోయిన్ శ్రీశైలం వెళ్తే వాళ్ళిద్దరూ లవ్ లో పడిపోతారేమోనని ఆ పిచ్చి తండ్రికి డౌట్. అంటే చంటి శ్రీశైలం వెళ్తున్నాడా? ఏంటమ్మో, శ్రీశైలం వెళ్ళడానికి ఆఖరి బస్కి ఇంకా 10 నిమిషాల టైం ఉందని నేనేదో చెప్పినట్టు మాట్లాడుతున్నావు. వాట్, ఇంకా 10 నిమిషాలు ఉందా? అది అలా కంగారుగా వెళ్ళి కూరగాయల కుర్రోడితో పరిగెత్తుకొచ్చాయి. హాయ్. సో క్యూట్. థాంక్స్. థాంక్ గాడ్. నిన్ను మిస్ అవుతానని ఎంత భయపడ్డాను తెలుసా? నన్ను మిస్ అవుతావనా? మిస్ అంటే నన్ను మిస్గైడ్ చేయాలని చూశాడు మా డాడీ. మనల్ని ఎంత దూరం చేయాలనుకుంటే అంత దగ్గరవుతున్నాం కదూ. మరి అదేంటి ఏంటమ్మా? ఎక్కడున్నావు? ఫుల్ క్యాష్, టూ మచ్ ఎంజాయ్. కమ్ ఆన్. ఇదిగో ఓరి నాన్న. సార్ 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 సార్, వీడొకడు నడిచొచ్చి మాట గాని పనికొచ్చే మ్యాటర్ గాని చెప్పడు. ఏమైంది మ్యాన్? ఆకాంక్ష టూర్ నుంచి తిరిగి వచ్చింది. వచ్చేసిందా? మా వాడు అప్పుడే లైన్ లో పెట్టేశాడు అనమాట. రండి ప్రేమికులు ఆశీర్దిద్దాం. ఆశీర్వదించేది ఆ అమ్మాయి ఒంటరిగా తిరిగి వచ్చింది. ఒంటరిగా వచ్చిందా? మరి మావాడు? అందరం కలిసి వీర తిలకం దుద్దు పంపించాం. పంపదీసి వీర స్వర్గం పొందాడా ఏంటి? అపశకునాలు ఆపండి మ్యాన్. సార్, పోలీసులు అనుకుంటాను. అబ్బాయి శవం గుర్తుపట్టగలరా అని అడిగితే పట్టగలను అని చెప్పండి. నువ్వు మూసుకుని లోపలికి పో బ్లాక్ మ్యాన్. హలో, ఎవడివే మాట్లాడేది? నా ఫోన్ లోకి వచ్చి నన్నే బే అంటావా? నువ్వే 3 సార్లు బే బే బే. అరే బేకు, తలకో నడవలో నీ కొడుకు నా చేతికి చిక్కడరా. నా కొడుకు మీ చేతికి చిక్కాడా? ఇంతకీ నువ్వెవరు బే? కాశ్మీర్ టెర్రరిస్టులు. మీకు తలకొనలో ఏం పని? కాశ్మీర్ లో చలి ఎక్కువగా ఉందని సమ్మర్ హాలిడేస్ కి తలకోనొచ్చాం. ఇప్పుడు నీ కొడుకు మా చేతుల్లో ఉన్నాడు. మర్యాదగా 10 లక్షలు పంపిస్తావా? నీ కొడుకు తల నరకమంటావా? మీరు అడిగిన 10 లక్షలు ఇస్తాను. నా కొడుకుని ఏం చేయొద్దు ప్లీజ్. ఏమైంది రామా? కాశ్మీర్ టెర్రరిస్టులు నా కొడుకుని కిడ్నాప్ చేశారట. 10 లక్షలు ఇవ్వకపోతే తలకోనలో వాడి తల నరికేస్తారట. సిటీ బస్ టికెట్ కొనడానికి డబ్బులు లేవు. 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తామండి?
ఎలాగోలా సర్దకపోతే వాడిని చంపి తల పంపుతానన్నారయ్యా. ఆ తలేదో వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ 10 లక్షలు మనకు పంపమనండి. షటప్ షాట్ మ్యాన్. వాడు చచ్చిపోతే మీ బాకీలు అలాగే ఉండిపోతాయ్యా. ఇప్పుడు ఎలాగ రామా? మీ తలలు తాకట్టు పెట్టైనా సరే తలకోన వెళ్ళి వాడి తల కాపాడాలి. వెళ్ళండి వెళ్ళండి రాయ్. ఏమిట్రా ఇంత లేటు? మన గజ్జల గుర్రం దారిలో ట్రబుల్ ఇచ్చిందే. పిల్లలు భోంచేశారా? పాపం నీ కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళు. తంటి ఇక్కడ కాదు, ఆగది. ఆకాంక్ష నువ్వెప్పుడు లేవే అటు కూర్చో. నా పిల్లలకి ఆకలిసినప్పుడు. మా మమ్మీని డిస్టర్బ్ చేయకుండా అన్నం తిను. ఒక్కరోజు ఉలవలు పెట్టేసరికి గుర్రాలు కొమ్ములొచ్చాయే. ఆవిడ మమ్మీ నేను డమ్మీయా? పాపం నువ్వు మాత్రం మమ్మల్ని ఎంతకాలం చూసుకుంటావురా జంటి? ఓన్లీ పాపం కదా అని ఈ పూటకి పాపతో అడ్జస్ట్ అయిపోయాం. ఇప్పుడు కాదు మీ సంగతి. భోంచేయండి, కక్కేదాకా కొడతాను. కక్కాలి. ఈ పిల్ల నాకు చాలా బాగా నచ్చింది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు? అవన్నీ నేను పెట్టించేశారా పిల్లలు? రేపు ఉదయం 10:30 మంచి ముహూర్తం. ఈయన మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడితే చాలు. ఏం సార్, వస్తారుగా? వస్తాను మేడం. శుభం, మంచి ముహూర్తానికి వచ్చావు. మీలాంటి పెద్దల ఆశీస్సులుంటే అన్ని మంచి ముహూర్తాలే. ఆహా అమ్మా, నేను అబ్బాయితో మాట్లాడాలి, నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. నేను లోపలికి వెళ్ళగానే నువ్వు చంటితో ఏం మాట్లాడతావో చాలా సినిమాలో చూశాను. సూట్ కేసుతో డబ్బిచ్చి మా అమ్మాయిని మర్చిపో అంటావు. విన్నావుంటా? మరి ఇట్ట మాడితేనే తెలుగు సినిమాలు చూసి పిల్లలు పాడైపోతున్నారు అంటారు. చూడమ్మా, సినిమా వేరు, డ్రామా వేరు, జీవితం వేరు. నేను ఏం మాట్లాడినా నీ మంచి కోసమే మాట్లాడతాను. వెళ్ళు. ఆకాంక్ష నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఓసారి మమ్మల్ని కూడా చూస్తారేంటి? అమ్మాయి తలకు మందార తైలం బాగా రాసినట్టున్నావు. నీ మాటలే తప్ప మా మాటలు అస్సలేని పట్టలేదు. ఈ మాయలు మందార తైలాలు నాకు తెలియవండి. నువ్వెంత మంచోడివో నాకు తెలుసయ్యా. తేనెటీగలాగా కష్టపడతావు, తేనె చిలికినట్టుగా మాట్లాడతావు. అందుకే మా అమ్మాయి నిన్ను ప్రేమించింది. నేను కూడా నిన్ను ప్రేమించాలి అంటే నేను అడిగే ప్రశ్నలకి టకా 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 మన సమాధానం చెప్పేసి. మీ నాన్న ఎవరు? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? ఏమైందయ్యా? ఏంటయ్యా అలా మొహం చట్టేశావు? అసలు వాళ్ళు ఉన్నారా లేకపోయారా? కంగారు పడుకో. ఎందుకంటే ప్రేమించడం మీ పిల్లల పని అయితే పెళ్లి చేయడం మా పెద్దవాళ్ళ పని అయ్యా. అందుకే అడిగాను. పోన్లండి, ఈ పెళ్లి కాల పెద్దలు ఒప్పుకోరేమో. ఓ పని చేయండి, అధ్వాన్నం మామ అనాథలుడు నవల్లో లాగా ఏ గుళ్ళోకి తీసుకెళ్లి దండలు మార్పించేయండి. ఓ పని అయిపోతాయి. గుడి మెట్లు దిగే లోపు ఆ దండలు వాడిపోతాయి. నా పని. ఐఎమ్ సారీ. సంతోషం. చూడు బాబు, కన్న కొద్ది రోజులకే తల్లిని పోగొట్టుకున్న నా కూతుర్ని అన్నీ నేనే ఇప్పించానయ్యా. ఇప్పుడు దానికి పెళ్లి చేస్తే అది ఆడపిల్ల కాదు, ఆడపిల్ల అవుతుంది. అందుకే ఇప్పుడు దానికి చూడబోయే సంబంధం అన్ని బంధాలను ఇవ్వగలిగినటువంటి బంధుకోటితో ఉండాలి. ప్రేమించే అత్తమామలు, ఆదరించే ఆడపడుచులు, ఇంకా అందరూ నా బిడ్డకు కావాలయ్యా. వాళ్ళందరూ గనక నీకుంటే ధైర్యంగా వాళ్ళకి తీసుకురా. చూడు, నీ గురించి ఏ వివరాలు తెలియకుండా నా కూతుర్ని నీతో పంపించడానికి అది సంతలో పశువు కాదు, నేను కషాయవాణ్ణి కాదయ్యా. వెళ్ళు, బాధ్యతగా వెళ్ళి బంధువులతో రా.